నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు గ్రహాల మార్పులు జరుగుతూ ఉంటాయన్న విషయం మనకి తెలిసినదే. ఆ గ్రహాల మార్పు మనకి కొన్ని యోగాలను తెచ్చిపెడుతుంది అన్న విషయం కూడా మనకి ఈ పాటికి అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ గ్రహాలు కలిసి సంయోగం చెందడం ఒక ప్రక్రియ అయితే, గ్రహాలు నక్షత్రాలతో పరివర్తన చెందడం అనేది ఒక రకమైన ప్రక్రియ. అది ఇప్పుడు మనకి ఈ ఖగోళంలో జరగబోతోంది. ఎలా అంటే గురువుకి రాహుకి కలిసి నక్షత్ర పరివర్తన చెందుతోంది. అయితే గురుగ్రహానికి చెందిన నక్షత్రము పూర్వభాద్ర అయితే, ఆ పూర్వభాద్రలో రాహు వెళ్తున్నాడు. రాహువుకు చెందిన ఆరుద్ర నక్షత్రంలోకి గురువు సంచారం చేస్తున్నాడు. అంటే నక్షత్రాలలో వారి ఇష్టమైన నక్షత్రాల్లో ఒకరికొకరు వేరువేరుగా సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారము మనకి ఆగస్టు 12 వరకు జరగబోతోంది. అంటే అంతవరకు కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ కొనసాగింపులో ఈ నక్షత్ర పరివర్తనలో మనకి గురువు తన నవమ దృష్టిని రాహు చూస్తున్నాడు. నవమ దృష్టితో రాహువుని చూస్తున్నాడు. ఎప్పుడైతే ఈ నవమ దృష్టితో రాహువుని గురు చూశాడో, శుభ ఫలితాలను మనకి ద్వాదశ రాశుల వారికి ఇవ్వబోతున్నారు. అయితే ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అంటే కనుక, వీళ్ళిద్దరి మధ్య జరిగే ఈ నక్షత్ర పరివర్తనకు రాహువు మీద గురు దృష్టి వల్ల ఈ 12 రాశుల్లో వాళ్ళకి ఆగస్టు 12 వరకు ఆకస్మిక ధనలాభాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అప్పుడు అని కాదు, కానీ ఈ 12 రాశుల్లో ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆకస్మిక ధన ప్రాప్తిని గురువు ఇవ్వబోతున్నాడు. దీంతో పాటు వారి యొక్క లైఫ్ స్టైల్ కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనబడుతోంది. ఇంకా మూడవది స్వగృహ యోగము, సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వబోతున్నాడు. అంటే గురువు సంపదలకు, సౌఖ్యానికి, ఐశ్వర్యానికి, రాజయోగాలకు, ఇలాంటి వాటికి అధిపతి అన్నమాట. అయితే దీంతో పాటు ఆదాయం వృద్ధి, అంటే ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళకి ఇంకా సెటిల్మెంట్, అంటే ఇంకా ఆదాయాన్ని ఎక్కువగా వృద్ధి చేసేటట్టుగా మంచి యోగాన్ని ఇవ్వబోతున్నాడు. దీంతో పాటు ఏ రాశులకి ఎక్కువగా ఇవ్వబోతున్నాడు అంటే కనుక, అంటే 100 దగ్గర 150 ఇచ్చేటట్టుగా కొన్ని రాశులైతే, 100కి 125 130 అంత, అంటే చిన్న వేరియేషన్తో ఈ సమానమైన ఫలితాలని ఇవ్వబోతున్నాడు. అయితే ఎక్కువ ఫలితాలను ఇచ్చే రాశులు మేష, వృషభ, మిథున, సింహ, తుల, ధనస్సు. ఈ 6 రాశుల వాళ్ళకి జీవితంలో ఊహించలేనటువంటి మార్పులు, అది లైఫ్ స్టైల్లో కావచ్చు, ధనంలో కావచ్చు, లేదంటే వాళ్ళ స్టేటస్లో కావచ్చు, లేదంటే అన్ని రకాలుగా భూమి, గృహ, వస్తు, వాహన యోగాలు, ఇలాగా వాటి యొక్క, అంటే వారి యొక్క పనిచేసే దీనిని బట్టి, అంటే వారు ఉద్యోగ రంగంలో ఉంటే హై అండ్ ప్రమోషన్స్, రాజకీయ రంగంలో ఉంటే పేరు ప్రఖ్యాతలు, ఇలా వారి యొక్క స్థితిగతుల మీద విశేషమైన ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఈ గురు రాహు యొక్క నక్షత్ర పరివర్తన మీద. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ గురు రాహువుల మధ్య నక్షత్ర పరివర్తన వల్ల ధనము, ఉద్యోగము, పెళ్లి, వ్యాపారము, రాజకీయము, ఇలా మీరు ఏదైతే రంగంలో ఉన్నారో విద్యార్థుల దగ్గర నుంచి అందరికీ ఈ సమయంలో విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. కానీ ఒక ఆరోగ్యం పట్ల చూసినట్టయితే, రాహు దృష్టి వల్ల మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగడము, ప్రమాదాలు జరిగే అవకాశాలు కనబడుతోంది. ఈ ఒక్క విషయంలోనూ ఈ రాశిలో ఉండేవారు చాలా జాగ్రత్తలుగా తీసుకోవాల్సింది. అయితే కొంతమంది తెలియని వ్యక్తులను కూడా నమ్మి మోసపోయే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండేవారికి. ఎవరైనా మీకు అలాంటి వ్యక్తులు తారసపడినా, లేదా తెలిసినా, మాట కలిపినా వారితో కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. వెంటనే మీరు ఏది అంటే మీ యొక్క రహస్య వివరాలు కానీ, మీ యొక్క ఆదాయానికి సంబంధించి కానీ, మీ పర్సనల్ విషయాలు
వారికి చెప్పే ప్రయత్నం వెంటనే చేయకండి. వారిని నమ్మిన తర్వాతనే ఏదైనా షేర్ చేసుకోండి. కానీ ఒక 2-3 మాటల్లోనే వారిని నమ్మకండి. వారి వల్ల మీరు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంత గురు మంచి యోగించినా కానీ రాహు కొంచెం మీకు వెనకాల ఉండి ఇబ్బంది పెట్టడానికి చూసే అవకాశాలు కనబడుతోంది. అది అపరిచిత వ్యక్తుల వల్ల. అయితే బకాయిలు ఏదైనా ఉన్నట్టయితే కనుక అవి మరికంత పోస్ట్పోన్ అయ్యేటట్టుగాను, కొంతమందికి రాకుండా ఎగవేసేటట్టుగా, అంటే లక్షల్లో ఉన్న ఎవరికైనా రావాల్సినవి ఉంటే కనుక అవి రాకపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి, గుండె నిబ్బరం చేసుకోండి. దానికి రావడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైనా మీ పెద్దల ద్వారా కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు చేసుకుంటే కొంత ఫలితాలు ఉంటాయి. అలా అని సడన్గా కుప్పకూలిపోయే ప్రయత్నాలు మాత్రం చేసుకోకండి. సాధించే ప్రయత్నం చేసుకోండి. అయితే ఇంకా ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ సహోద్యోగుల వల్ల మీరు ఒక కీలకమైన విషయాన్ని నష్టపోయే అవకాశం కనబడుతోంది. అది మీరు గతంలో చేసిన తప్పిదం వల్ల కావచ్చు, లేదా విపరీతంగా మీ కింది స్థాయి ఉద్యోగస్తులను నమ్మడం కానీ, లేదా మీతో పాటు పనిచేసే ఉద్యోగస్తుల్ని నమ్మడం వల్ల కానీ మీరు ఈ స్థాయికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. మానసిక మనస్తాపానికి గురి అయ్యే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఇది ఉద్యోగస్తులకే కాదు, వ్యాపారంలో కూడా కొంతమందిని నమ్మి మోసపోవడాలు జరగచ్చు, రాజకీయంలో కూడా జరగచ్చు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తెలియని వారికి మీ విషయాలు ఏవి చెప్పకండి ఈ రాశిలో ఉండేవాళ్ళు. అయితే విదేశీ సంపాదన మీకు తినే యోగం కూడా కనపడుతోంది. అంటే మన ఇండియన్ సంపాదనే కాకుండా మీరు ఫారెన్ వెళ్ళి అక్కడ వారి సొమ్ము కూడా తినే అవకాశం కనబడుతోంది. అంటే ఏంటన్నమాట, మీరు అక్కడికి వెళ్ళి స్థిరపడే యోగ్యత గోచరిస్తోంది. అయితే దీంతో పాటుగా వృత్తి వ్యాపారాలలో డిమాండ్ యాక్టివిటీస్తో పాటు మీరు రాబడి కూడా మీ అంచనాలకు మారిపోయి ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంటే మీరు ఇక్కడ చేయవలసిన పని ఏంటంటే, ఏ వస్తువులైతే ఎక్కువగా డిమాండ్ ఉంటాయో ఈ సమయంలో వాటిని మాత్రమే మీ యొక్క వ్యాపార స్థలంలో ఉంచుకునే ప్రయత్నం చేసుకోండి. లేదు అంటే కనుక నష్టం వచ్చే అవకాశము కొద్దిగా కనబడుతోంది. అంటే ఒక 10%, 12% కనబడుతోంది. ఈ విషయం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఏదైనా శుభకార్యాల కోసం కానీ, లేదా అంటే సంతానం కోసం కానీ ఇలాగా ఏదైనా ప్రయత్నాలు చేస్తున్న వాళ్లకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ప్రయత్నాలు ఇప్పుడు పెట్టుకోకపోవడమే మంచిదిగా చెప్పడం జరిగిన సూచన. వివాహ ప్రయత్నం కానీ, లేదా కొత్తగా వ్యాపారంలోకి ఓపెనింగ్స్ కానీ ఇలాంటివి ఏవైనా కొత్తగా చేద్దాము అనుకున్న వాళ్ళు ఈ సమయం ఆగస్టు వరకు ఆగిపోండి. ఈ రాశిలో వాళ్ళకి అంతగా కలిసి వచ్చే అవకాశం కనబట్టలేదు. అయితే కోర్టు కేసులు కానీ, లేదా అంటే మీరు గతంలో ఏదైనా మీకు సంబంధం లేని విషయంలో ఇరుక్కున్నట్టయితే కనుక అవి ఇప్పుడు కొంత రిలీఫ్ ఇచ్చే అవకాశం కనబడుతోంది గురుగ్రహం వల్ల. మీరు చేయవలసిన పని ఏంటంటే, గురుగ్రహానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందాలి అంటే కనుక అలాంటి వారు ఎవరైనా ఈ రాశిలో ఉంటే మీ పెద్దలతోనో అనుభవజ్ఞులతోనో షేర్ చేసుకుని, కొత్త వాళ్ళకి కాదు సుమా, మీ యొక్క శ్రేయోభిలాషులకు మాత్రమే షేర్ చేసుకుని ఆ ఆపద నుంచి బయటకు వచ్చే మార్గాల్ని వెతుక్కోండి. నమస్తే.